నమస్కారం. ఎంకే న్యూస్‌కి స్వాగతం. వేములవాడ ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్లనే దంపతులు మృతి చెందారని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గురువారం వేములవాడ ఏరియా హాస్పిటల్ మాచూరిలో ఉన్న దంపతులకు ఆయన పరిశీలించి వారి కుటుంబానికి పగడ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్కు ధాన్యాన్ని తరలించేందుకు కర్ణాటక రాష్ట్రం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాలను తీసుకొని వచ్చి అక్రమంగా నడుపుతున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆరెపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతికి కారణమైన వాహనం కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినది అన్నారు. సదరు డ్రైవర్ కూడా అతిగా మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణలో తేలిందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన రాష్ట్రంలో తిరుగుతున్న వాహనాల పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ వడ్లు కొనుగోలు చేసిన తర్వాత లిఫ్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కడికి మిల్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే ఇక్కడనే లిఫ్ట్ చేస్తారు, ఇక్కడనే డౌన్లోడ్ చేస్తారు. వాటికి వేరే రాష్ట్రాల వెహికల్స్ ని ఎంగేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందో మాకు అర్థం కావడాలి. ఆ డ్రైవరు మరి ఫుల్ గా తాగిండు అనేది కూడా నిర్ధారణలో తేలింది. పోలీసులు చెప్తున్నారు ఫుల్ ఈజ్ డ్రంకెడ్ స్పీడ్, మధ్యాహ్నం తాగి లారీ నడుపుతున్నాడు. మరి అతి చిన్న వయసులో ఉన్నటువంటి భార్యాభర్తలు మరి పసిగందను 16 మాసాల అమ్మాయిని తీసుకొని వెళ్తున్న సందర్భంలో జరిగిన యాక్సిడెంట్ లో తల్లిదండ్రులు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇప్పుడు పాప మరి కరీంనగర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది. అమ్మాయి పరిస్థితి కూడా మరి ఆందోళన కలగాలి ఏదని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా 48 గంటలు వేచి చూడాలని చెప్పారు. మరి ఈ యాక్సిడెంట్ గల కారణం ఏంటంటే లోతుగా పరిశీలిస్తే మరి ఎట్లా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎట్లా అనుమతించిందో నాకు అర్థం కావడం. మరి ఇక్కడ లారీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొల్లి రామోహన్ గారు ఏం చెప్తున్నారంటే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లారీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లిఫ్ట్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. ఈ రాష్ట్ర పరిధిలో వేరే రాష్ట్ర వెహికల్స్ రావచ్చు, వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి మెటీరియల్ ని అప్లోడ్ చేసుకుని వేరే రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తే అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడనే అప్లోడ్ ఇక్కడనే డౌన్లోడ్ చేసేటువంటి అధికారము మరి వేరే రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు ఉండదు. అది మరి చట్టం చెప్తుంది వితౌట్ పర్మిట్ లేదు. మరి పర్మిట్ లేని లారీస్ ఈ విధంగా నడిపి ఈ కాంట్రాక్టర్ ఎవరైతే మరి లిఫ్ట్ చేయడానికి డౌన్లోడ్ చేయడానికి ప్రభుత్వంతో ఎంటర్ అయినటువంటి మరి కాంట్రాక్టరు ఇక్కడ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా నాకు ఇప్పుడే కలిశారు సవత్ భాయ్ గారు. వారు ఏం చెప్తున్నారు, మా పొట్టగొట్టి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఎంగేజ్ చేసుకోకుండా వేరే రాష్ట్రాల వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ డ్రైవర్లు వచ్చి మరి ఈ విధంగా మరి వారు నడపడం చాలా ఇల్లీగల్ అని చెప్పి వారు రిప్రజెంట్ చేస్తున్నారు. నేను మన పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మరి ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనిపైన విచారాన్ని ఆదేశించండి. జిల్లా కలెక్టర్ని జిల్లా ఎస్పీని మీరు ఆదేశించి ఇక్కడ రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో వచ్చిన వెహికల్స్ అన్నింటినీ కూడా మరి సీజ్ చేయమని చెప్తున్నారు. వితౌట్ పర్మిట్ వాళ్ళు నడుపుతున్నారు. వీటన్నింటినీ కూడా ఇమీడియట్ గా సీజ్ చేయాలి. తర్వాత ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబం మొత్తం కోల్పోయారు. ఒక చిన్నారి 16 మాసాల పసికందే మిగిలింది. తల్లిదండ్రులు నిజం చనిపోయారు ఆ పాప తల్లిదండ్రులు. కాబట్టి వెంటనే మరి ఆ సీజ్ చేసిన లారీస్ కూడా ఆక్షన్ చేసి పడేయాలి. చట్టం చెప్తుంది. వారికి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిపై ఆదేశించాలి. నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా చెప్తున్నారు క్వైట్ ఇల్లీగల్ సార్, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా నడుస్తుందని చెప్తున్నారు. మా దృష్టికి ఇప్పుడే వచ్చింది, మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి గౌరవ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారిని నా విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మీకు కోరుతున్నాను.